బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఆందోళనలు చల్లారలేదు. బాత్రూంలో వీడియోస్ తీశారంటూ విద్యార్థినులు చెప్తున్నారు. బాత్రూం కిటికీపై కొందరి వేలి ముద్రల ఆనవాళ్లను గుర్తించగా అవి ఎవరివో తేల్చాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గర్ల్స్ హాస్టల్కు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. విద్యార్థుల ఆందోళన ఉధృతమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే 4-5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా వాళ్ళు తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందనే దానిపై కూడా మనతో పాటు మాట్లాడడానికి ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి 3 రోజుల నుంచి కూడా మొన్న 31st నైట్లో ఇన్సిడెంట్ జరిగితే ఆ విషయం వార్డెన్కి కూడా చెప్పాం, వాళ్ళు పట్టించుకోలేదని విద్యార్థులు చెప్తున్నారు. అది నిజమేనా? చెప్పారా సార్? వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది యాజమాన్యం నుంచి? మనకు యాజమాన్యం అయితే ఇంకా స్పందించలేదు. పోలీసులకు విద్యార్థినుల తరపున నిన్న రాత్రి 11 గంటలకు మనకు సమాచారం వచ్చింది. రాగానే వెంటనే మా ఇన్స్పెక్టర్, ఎస్ఐ, మా సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. వచ్చి విద్యార్థినులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే మేము స్నానం చేసేటప్పుడు ఒక రూమ్ దగ్గర ఒక పర్సన్ తచ్చాడుతున్నట్టుగా అనుమానంగా ఉంది. దీని విషయంలో మేము వార్డెన్కు చెప్పినా కూడా వార్డెన్ పట్టించుకోవట్లేదు అని మేము ఆందోళన చెందుతున్నామని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ టీమును కూడా పిలిపించి వాళ్ళు ఎక్కడైతే సస్పిషన్ ఉందన్నారో అక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ రావడం జరిగింది. ఆ 2 ఛాన్స్ ప్రింట్స్ తో పాటు ఒక 5 వ్యక్తులు ఎవరైతే వీళ్ళ మెస్లోనే పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది అన్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఫిజికల్గా చూడడం జరిగింది. బాత్రూమ్ పక్కనే వాళ్ళకి 2 రూమ్లు వేసి వాళ్ళకి అకామిడేషన్ అక్కడే యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళు పని అయిపోయిన తర్వాత ఆ బాత్రూమ్కు దగ్గరగా తిరిగే యాక్సెస్ అయితే అవకాశం ఉంది అక్కడ. సో అందుకని వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వెంటనే తీసుకొని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా ఇప్పుడు స్కాన్ చేసి మళ్ళీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపించినాము. అవి వాళ్ళు వెరిఫై చేసి చెప్తారు. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే అనుమానించారో ఆ వ్యక్తుల 5 దగ్గర 11 ఫోన్లు ఉంటే 11 ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ఫోన్లలో రాత్రంతా కూడా మా సిబ్బంది వెరిఫై చేశారు. వీడియోస్ ఎటువంటి అబ్సీన్ వీడియోస్ అయితే లభించలేదు వీడియోస్లో. అయినా సరే ఏమైనా చేసి డిలీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాటిని మళ్ళీ మేము క్యాట్కు పంపించి డిలీటెడ్ వీడియోస్ కూడా ట్రేస్ చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. సో అది కొంత టైం పడుతుంది. ఈ లోపల వాళ్ళు మళ్ళీ మేము ఇక్కడ విజిట్ చేసినప్పుడు కొంత యాజమాన్యం నిర్లక్ష్యం కనబడింది. వాళ్ళు బాత్రూమ్కి వెంటిలేషన్ కోసం పెట్టారు. కానీ దానికి ఒక గ్రిల్ ఏర్పాటు చేస్తే దగ్గర వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేకుండేది. అది ప్రిన్సిపాల్ను అడిగితే అది కరెక్టే కానీ మా నోటీస్కి ఎవరు తీసుకురాలేదన్నారు. సరే, ఆ నోటీస్కి తీసుకురావాల్సింది కూడా సిబ్బందే. వీళ్ళు వార్డెనో, ప్రిన్సిపల్, మేనేజ్మెంట్ నోటీస్కి తీసుకెళ్ళాలి, వాళ్ళు చేయాలి. విద్యార్థులు కూడా ఎవరు తీసుకురాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా అది విచారణలో తెలుస్తుంది. దాని ప్రకారం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం, ప్రిన్సిపాల్, వార్డెన్ నిర్లక్ష్యం ఉండి వీళ్ళు అవి జాగ్రత్త చర్యలు తీసుకోలేదనేది నిరూపణ అయితే వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. వెనక భాగం ఉన్నటువంటి గోడ చాలా చిన్నగా ఉంది. మెస్ వాళ్ళు కాకుండా ఇతరులు కూడా చొరబడే అవకాశం ఉందనేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. సార్, ఇప్పుడు మెస్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? అక్కడ కేవలం 6 మందేనా, 12 మంది ఉన్నారు ఏమన్నా? అది ప్రాథమికంగానైతే 5 ఉన్నారని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అడిగితే ఇంకా 6 కూడా ఉంటారు అని అన్నారు. ఆ 6 కూడా మనం ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నాము. వేరే వాళ్ళు చొరబడే అవకాశం ఉందా? వేరే వాళ్ళు చొరబడే అవకాశం అయితే లేదు. కానీ వీళ్ళే ఖాళీగా ఉంటారు. వీళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్ లేబర్ కాబట్టి వీళ్ళు ఏమైనా మిస్యూస్ పని చేసే అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు అయితే అట్లాంటి క్లారిటీగా ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. విద్యార్థులు కానీ ఎవరు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళ న్యూడ్ వీడియోలు బయటకు వస్తున్నాయని కొన్ని పుకార్లు వాట్సాప్లలో వస్తున్నాయి. 150 వీడియోలు, 300 వీడియోలు అని వస్తున్నవి. మేము చెక్ చేసిన వరకు అయితే ఎక్కడ కూడా ఒక అబ్సీన్ వీడియో కూడా కనిపించలేదు. సార్, ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్ వాళ్ళేనా లేకపోతే? అంతా కూడా అదర్ స్టేట్ వాళ్ళే. వీళ్ళు మెస్లో కుక్ చేస్తారు. గర్ల్స్ హాస్టల్ మెస్లో వీళ్ళు కుకింగ్ చేస్తారు. అది కూడా మేము ప్రిన్సిపాల్ వాళ్ళని అడగడం జరిగింది. మరి మీరు ఉమెన్ హాస్టల్లో మేల్ సిబ్బందిని ఎలా పెట్టారంటే వాళ్ళు ఓన్లీ కిచెన్ వరకే పరిమితం అవుతారు. కిచెన్లో పెద్ద భగోనాలు ఉంటాయి కాబట్టి అవి ఎత్తడానికి బలంగా ఉండాలి కాబట్టి దానికోసమే లోపల వాడుతున్నాం. మేము సప్లైకి మహిళలనే వాడతామని చెప్తున్నారు. అందులో కూడా ఏమన్నా సప్లైకి కూడా ఏమన్నా జెంట్స్ని వాడినట్టు విచారణలో తేలితే దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటాం. ఈ విషయం ఇంత పెద్దదైపోయింది, సెన్సిటివ్ ఇష్యూను
మీరు ఏకంగా పోలీసుల రంగంలో దిగినా కూడా యాజమాన్యం మీకు కూడా నిర్లక్ష్య ధోరణిలో సమాధానం ఇవ్వడం కానీ దీని మీద విద్యార్థులతో మాట్లాడుకోవడం మీరు ఎట్లా చూస్తారు? యాజమాన్యం పైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా తీసుకుంటాం. ఇది యాజమాన్యం నిర్లక్ష్యమే. నిన్నటి నుంచి పోలీసులు అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. మాకు ఇంత బందోబస్తు కావాలి, ఇంతమంది ప్రొటెక్షన్, మా కాలేజ్ ప్రొటెక్షన్ కావాలని కూడా వాళ్ళ తరపు నుంచి ఎటువంటి రిక్వెషన్ కూడా లేదు. ఎంతసేపు ఈ ప్రిన్సిపల్స్ లేకపోతే వార్డు మెంబర్లు, సిబ్బంది, వార్డెన్లు, సిబ్బంది వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మళ్ళీ ఏదైనా రూల్ ప్రొసీజర్ అడిగినప్పుడు అది నాకు సంబంధం లేదు, ఇది నాకు సంబంధం లేదు అంటే కొంత వాళ్ళని కూడా తీవ్రంగా మందలించడం జరిగింది. బాధ్యత ఎవరు తీసుకుంటారో బాధ్యత తీసుకునే వాళ్ళు దీనికి బాధ్యత తీసుకొని మాట్లాడమని చెప్పడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ కూడా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. నెక్స్ట్ క్లాసులకు పోవాలంటే కూడా మాకు భయంగా ఉంది, దీన్ని ఏదో ఒకటి సెటిల్ చేసేంత వరకు కూడా మేము ఆందోళన విరమించము అనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎట్లా మీరు యాజమాన్యంతోనే కానీ స్టూడెంట్స్తో కానీ చర్చలు జరిపే అవకాశం ఉందా? మేము చర్చలు యాజమాన్యం స్టూడెంట్స్ యొక్క అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. పోలీసుగా మా పరిధి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫ్లేర్ అప్ కాకుండా చూడడము. విద్యార్థులు కూడా కొంతమంది ఇప్పుడే వచ్చి అద్దాలు పగలగొట్టి వైలెంట్ యాక్షన్ దిగారు. అట్లాంటివి కూడా మేమేమి ఉపేక్షించము. ఎందుకంటే ఎనీ వైలెన్స్ కూడా మేము సమర్థించము, ఉపేక్షించము. వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దాంతో కూడా మళ్ళీ విద్యార్థుల జీవితాలు ఇబ్బంది పడతాయి కాబట్టి మేము ముందు జాగ్రత్తగా ఫోర్స్ను పెట్టి ప్రొటెక్షన్ ఇస్తున్నాము. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం అనుమానం మీద వీళ్ళు ఎక్కువ భయపడుతున్నారు తప్ప ఇప్పటివరకు అయితే అట్లాంటి వీడియోలు ఉన్న దాఖలాలు అయితే ఏమీ కనిపించలేదు. ఇప్పటివరకు అఫీషియల్గా అయితే ఎటువంటి కంప్లైంట్ రాలేదు మీకు యాజమాన్యం నుంచి? అంతేనా సార్? యాజమాన్యం నుంచి రాలేదు. విద్యార్థుల నుంచి మనం కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో యాజమాన్యంను కూడా నిర్లక్ష్యానికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వీసీ ఏమన్నా మాట్లాడారా సార్ పోలీసులతో? ఏమన్నా జరిగిన అంశం పేరు గురించి ఎవరు మాట్లాడలేదు. సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి చాలా నిర్లక్ష్యంగానే యాజమాన్యము సమాధానం చెప్తుంది. ఇప్పటివరకు పోలీసులు కూడా చాలామంది కూడా అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే విద్యార్థులు పక్క భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అనుమానితులందరూ కూడా మేము అదుపులోకి తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పటికే వాళ్ళకి సంబంధించి ఫోన్లు కూడా మేము సీజ్ చేసాం. ఇప్పటివరకు ల్యాబ్కి కూడా పంపించాం కాబట్టి డిలీటెడ్ వీడియోస్ ఏవవుతున్నాయో ఆ వీడియోస్ని కూడా మేము రిట్రైవ్ చేయగలుగుతాం. దానివల్ల కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ నుంచి ఇప్పుడు మనకి ఏదైతే ల్యాబ్కి పంపించామో అవన్నీ కూడా వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిందితుడు అనేది దొరుకుతారని చెప్తున్నారు. అన్ని కోణాల్లో కూడా మేము విచారణ ఇస్తాం. అయితే మాకు యాజమాన్యం నుంచి ఇప్పటివరకు కంప్లైంట్ కానీ అట్లాంటివి ఏమీ రాలేదు. కేవలం విద్యార్థుల నుంచి కూడా మాత్రమే మాకు కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఇప్పుడు మేము దర్యాప్తు అయితే మేము కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా సెక్యూరిటీ కానీ యాజమాన్యం నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతుందనేసి కూడా ఏసీపీ శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు.